సో తర్వాత సాహు గారు అవసరానికి మించి మాట్లాడరు, అవసరానికి మించి ఖర్చు పెట్టరు అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ సినిమా మళ్ళీ ఖాతాలో బ్లాక్ బస్టర్ వేసుకున్నారు. సంక్రాంతికి రాబోతున్న మా అనిల్ సినిమా ఆల్రెడీ నేను విని కాదు చూసి చెప్తున్నాను, కొన్ని సీన్స్ చూశాను, చాలా పెద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. సో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కొడుతున్న మీకు కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాలో చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ కానీ, ఆఫ్టర్ RX100 ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది ఆడియో పరంగా. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్, మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నిరంజన్, ఇతను మా వాల్తేరు వేరియకి ఎడిటర్గా ప్రమోషన్ ఇచ్చారు చిరంజీవి గారు. సో ఆఫ్టర్ వాల్తేరు వేరియా, డాకు మహారాజ్ అండ్ నౌ దిస్ ఫిల్మ్ బ్లాక్ బాస్టర్ బ్యాక్ టు బ్యాక్ కొట్టిన నిరంజన్, కంగ్రాచులేషన్స్ మ్యాన్. అండ్ మిగతా అందరినీ ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ. శాండీ మాస్టర్ కదా, ఇందాక నేను అనిల్ మనోడు వశిష్ఠ అనుకున్నాం ఎవరెవరు గురించి మాట్లాడాలని. వశిష్ఠ మాట్లాడేశాడు, ప్రామిస్ చేశాడు యాక్చువల్లీ శాండీ గురించి నేను మాట్లాడతా అని. టాపిక్ లేపావు. సో శాండీ మాస్టర్ గురించి హీరో అండ్ హీరోయిన్ తర్వాత ఎందుకు బాగా మాట్లాడుతున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ కాస్టింగ్. ఈ సినిమాలో బిగినింగ్ నుంచి నాకు కాస్టింగ్ చాలా కొత్తగా అనిపించడం వల్ల ఒక కొత్త వరల్డ్ ఫీల్ వచ్చింది. శాండీ మాస్టర్ ఎక్స్ట్రాడినరీ చేశాడు. వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్. అబ్సల్యూట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. కాదు, నాకు ఒక డౌట్ ఉంది, అది డైరెక్టర్ని అడగాలి. కౌశిక్, నీకు ఈ చావు ఫ్యాంటసీ ఏంటో చెప్పా. ఫస్ట్ ఏమో చావు కవర్ చల్లగా అని చెప్పి, అప్పుడు ఇప్పుడేమో కిష్కిందపురిలో మర్డర్లు, ఈ ఫ్యాంటసీ ఏంటి చెప్పు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా చావు లేకుండా సినిమా తీస్తా. అది అలా అనుకోలేదు, కుదిరేసింది ఈసారి చావు లేకుండా. కానీ కిష్కిందపురి పార్ట్ 2 ఉందిగా. ఉంది డెఫినెట్లీ ఉంది. దాన్ని కూడా అది చావు లేకుండా కష్టం. ఎవడో ఒక వేసేందే నిద్రపోవా అన్నట్టు, అది చావు లేకుండా కష్టం. థ్యాంక్ యూ వశిష్ఠ గారు, మా అందరి తరపు నాకు క్వశ్చన్ అడిగినందుకు. అండ్ ఇప్పుడు అనుదీప్ గారికి ఇస్తున్నాను. అనుపమ పర్మిషన్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అనుదీప్ గారు. ఆయన స్టేజ్ పైన ఆవిడ పేరు చెప్పడానికి సిగ్గుపడుతున్నారు కాబట్టి అనిల్ గారి మాటలు విందాము. అనిల్ రావిపూడి గారు ఒక హారర్ కామెడీ తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది మాకు. హారర్ కామెడీ ఫ్రమ్ అనిల్ రావిపూడి గారు. నేనా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు, అనుదీప్ డైరెక్షన్లో చేయొచ్చు. ఓకే, అనుదీప్ గారి డైరెక్షన్లో అనిల్ గారు హీరోగా దయ్యంగా చేస్తా. దయ్యంగా, ఇది అనుకోవడానికి అయితే చాలా బాగుందండి. తీద్దాం. అనుదీప్ గారు రెడీ? ఎస్ సార్. సో అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. సో కిష్కిందపురి టీం అందరికీ. అండ్ నిజంగా బాబీ చెప్పినట్టు ఏ స్క్రీన్లో చూసాం మనం? స్క్రీన్ 2. అనుదీప్ మన పక్కన లేకపోతే మనం ముందు నుండి తెచ్చి రెక్లైనర్ తెచ్చుకున్నాం, దొరకలేదు అతనికి. నువ్వు అన్నీ చెప్పావు, స్పెషల్ అపీరెన్స్ మర్చిపోయావు సినిమాలో, గెస్ట్ అపీరెన్స్ చేసినవి. దా సినిమాలో ఒక స్పెషల్ అపీరెన్స్ ఉంది, స్పెషల్ అపీరెన్స్ ఉంది, అదేంటో చెప్పేసి. చూసారా మీరు అందరు సినిమా? చెప్పండి మీకు. నేను 1 2 3 అంటే మీరు చెప్పాలి, ఓకేనా? 1 స్పీచ్ అయిపోయాను అనిల్ యాదవ్. సో నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ పిలిచినప్పుడు నేను హారర్ సినిమాలో అంటే నాకు భయం, థియేటర్లో చూడలేనని చెప్పాను. నేను నిజంగా నాకు భయం. సో సాహు గారికి ఆ రోజు మాట ఇచ్చినట్టు సో సినిమా చూశాను, చాలా చోట్ల భయపడ్డాను. థియేటర్ కూడా షేక్ అయిపోయినాయి కొన్ని సీక్వెన్స్లో, ముఖ్యంగా ట్రైన్ సీన్ మీ అందరికి చూసే ఉంటారు. అండ్ కన్స్ట్రక్షన్ సైట్లో సీన్ కానీ ఒకసారి థియేటర్ అందరూ భయపడిపోవటం, అవన్నీ చూసి ఇంకొకసారి హారర్ సినిమా ఎవరు ప్రెషర్ ఇచ్చినా ఎవరు బతిమల్లా చూడకూడదని డిసైడ్ అయ్యాను. సో ఎనీవే ఈ సెప్టెంబర్ ఒక సక్సెస్ఫుల్ సెప్టెంబర్ లాగా అయింది. సో ఆ థియేటర్స్ అన్నీ ఆడియన్స్తో కలకల్లాడిపోతున్నాయి. అండ్ కొత్త లోక, లిటిల్ హార్ట్స్, మిరాయ్ అండ్ ఇప్పుడు కిష్కిందపురి. సో ఇండస్ట్రీకి వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఒక థియేటర్స్లో ఒక చిన్న ఫెస్టివల్లా ఉంది. అండ్ ఇట్స్ వెరీ వెరీ హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ అస్. సో ఇది ఇలాగే మొమెంటం కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా కిష్కిందపురి టీం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ డైరెక్టర్ కౌశిక్ ఎక్కడ్రా. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఆడియన్స్ని, ఇతను తీసిన సినిమాకి ఇతని కాస్ట్యూమ్కి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు అంత పద్ధతిగా? పద్ధతికి ప్రతిసారి ప్యాంటు షర్ట్ వేసే బదులు ఈసారి షెర్వానీ అదో.
ఈ పంచ్ ఎలా ఉందో అనుదీప్ చెప్తాడు. బాగుందా? జోక్స్ పార్ట్ కౌశిక్ వండర్ఫుల్ జాబ్. అండ్ నిజంగా ఇందాక బాబీ అన్నట్టు, అండ్ సక్సెస్ తర్వాత సక్సెస్ కొట్టడం గొప్ప కాదు, ఒక ఫెయిల్యూర్లో ఉండి ఒక సక్సెస్కి రావడం చాలా గొప్ప విషయం. సో ఐ అప్రిషియేట్ దట్ అండ్ హోప్ ఇక్కడ నుంచి నువ్వు ఆ సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేస్తాను కోరుకుంటున్నాను. అలాగే నిన్ను నమ్మి నీకు